ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో మీటింగ్. గారు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 65,000 పైచిలుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం సూర్యుడు ఉదయించక మునుపు లేచి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ పట్టణాలు పరిశుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికుల యొక్క జీతాలు పెంచడంలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా చేస్తున్నాయి. ఒకవైపు కాంట్రాక్ట్ కార్మికులు ఈ రాష్ట్రంలో 65,000 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులని వెంటనే పర్మనెంట్ చేయాలని కూడా ఈ మహాసభ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 2016లో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే ప్రకటించాలని కూడా ఈ మహాసభల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ ప్రాణాలు పోయినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని కూడా ప్రజలు పనిచేశారు. అలాంటి మున్సిపల్ కార్మికులకి ఈరోజు కూడా వేతనాలు పెంచడంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వాలని, వాళ్ళని పర్మనెంట్ చేయాలని కూడా ఈ మహాసభల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తాం అని అనేక వాగ్దానాలు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో కుమ్మరించారు. అధికారానికి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారు, పట్టించుకోవట్లేదు లేదు. కాంగ్రెస్ పార్టీ మేము అధికారానికి వస్తే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామనేటువంటి వాగ్దానం చేసింది. ఆ చట్టం కోసం గత 55 రోజులుగా జగదీష్ సింగ్ దల్లేవాల్ నాయకత్వాన ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన ఆమరణ నిరాహార దీక్ష జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు నుంచి 111 మంది ఆయనకి సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఉద్యమం గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి కొనసాగుతుంది, దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు, కనీసం చర్చలకు కూడా ముందుకు రావటం లేదు. సమస్యను పరిష్కరించకుండా అనేక మంది ప్రాణాలను బలిగొనటానికి కూడా సిద్ధమై ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దానికి మద్దతుగా దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర క్యాబినెట్ ఒక తీర్మానం చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సాగుతున్నటువంటి రైతాంగ ఉద్యమాన్ని దెబ్బతీయటానికి జాతీయ మార్కెట్ విధానం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది. దొడ్డిదోవల గుండా గతంలో ఏదైతే రైతాంగం ఉద్యమం పోరాడి సాధించుకుందో 3 కార్పొరేట్ చట్టాలని వాటిని దొడ్డిదోవకుండా వాళ్ళ మార్కెటింగ్ విధానం పేరిటి తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలని అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ చట్టాన్ని మార్కెటింగ్ విధాన చట్టాన్ని జాతీయ మార్కెటింగ్ విధాన చట్టాన్ని అమలు చేయమని వాళ్ళు ప్రభుత్వం ప్రకటించింది, అసెంబ్లీ తీర్మానం చేసింది. కనుక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి తీర్మానం చేయాలి. ఈ విధానం ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం మోడీ, ఇది రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తుంది. కనుక ఆ రీత్యా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం రేపు మరింత ఉధృతం కాబోతుంది. రేపు 26వ తారీఖున
దేశవ్యాపితంగా 2021 సంవత్సరంలో ఎట్లయితే జరిగిందో ఆ తరహాలో 21లో జరిగినటువంటి జనవరిలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచించాలని, స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. తప్పనిసరిగా ఉద్యమం సాధించుకునేంత వరకు కూడా కొనసాగుతుంది. ఇక మన రాష్ట్రంలో వస్తే రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి అనేక వాగ్దానాలు చేశారు. 6 వాగ్దానాలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 13 నెలలు గడిచిపోయింది, 14 నెలలు గడుస్తుంది. అయినప్పటికి కూడా ఏ ఒక్క వాగ్దానం, అరకొర వాగ్దానాలు తప్ప పూర్తిగా అమలు కాలేదు. ముఖ్యంగా రైతుల భరోసా అనేటువంటిది ఏదైతే ఉందో అది కౌలుదారులకు మేము ఇస్తామని చెప్పారు. 2011లోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కౌలుదారులకు హక్కులు కల్పిస్తూ చట్టం చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయలేదు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 వాగ్దానాల్లో కౌలుదారులకు హక్కులు కల్పించడం అనేటువంటిది ఒకటి కూడా ఉంది. కానీ రైతు భరోసాలో ఈనాడు మొత్తం విస్మరించడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించాలి. అలాగే గృహలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది. దాన్ని కూడా అమలు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. మా దగ్గర ఆర్థిక సంక్షోభం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు దివాళా తీయించారు కేసీఆర్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఒక్క పైసా ఖర్చు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులకి, పోడు సాగుదారులందరికీ మేలు చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో మాకు అధికారంలోకి వస్తే సంవత్సరం లోపల మేము ఈ పోడు భూముల సమస్యలన్నింటి పరిష్కరించి హక్కులు ఇస్తామని, హక్కుపత్రాలు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటికీ దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. కనుక దీన్ని కనుక అమలు చేస్తే ఆదివాసులకి PM కిసాన్ వస్తుంది, తర్వాత రైతు భరోసా వస్తుంది, ఇతర బ్యాంకు రుణాలు వస్తాయి, ఇతర సబ్సిడీలు సహాయం అందుతుందన్నమాట. ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద ఉధృతంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. అటువంటి సమరశీల పోరాటాలు చేయబోతున్నాం. అటువంటి విషయాల్లో కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నాం. ఈనాడు ఇప్పటివరకు దురదృష్టవశాత్తు 2013లో చీలిపోయినటువంటి 2గా చీలినటువంటి AKMS సంస్థలు విలీనమవుతున్నాయి. ఇది సంతోషకరమైనటువంటి పరిణామం. ఈనాడు ఇక్కడ ఈ సభ కూడా దానికోసం ఉద్దేశించబడింది. ఈ సందర్భంగా ఈ అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకొని సమస్యల ఉద్యమాలు చేపట్టడానికి మేము కార్యక్రమాలు రూపొందించుకుంటాం. అందుకు రైతాంగం, ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇవాళ ఢిల్లీలో బేస్గా జరుగుతున్నటువంటి MSP ధరల, కనీస మద్దతు ధరల చట్టం కోసం ఏదైతే జరుగుతుందో దానికి అందరూ ప్రజలు, అన్ని తరగతుల ప్రజలు, అన్ని సంఘాలు, పార్టీలు మద్దతు ఇవ్వాలని, సంఘీభావం తెలియజేయాలని, అండదండలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.